హాయ్ అండి, అందరూ బాగున్నారా? పెసరపప్పుతో ఈ పూర్ణాలైతే చేశానండి. అలాగే ఈ లడ్డూలు కొందరు ఫ్రెండ్స్ కలిపి చేసాం. బూరెల వీడియో అలాగే లడ్డూల వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. కొందరు ఫ్రెండ్స్ అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ ఇంట్లో చేసుకొని తీసుకొచ్చారండి. బూరెలు, పులిహోర, చక్కెర పొంగలి, సాంబారు, పచ్చళ్ళు. ఇదేమో మెంతావకాయ, అలాగే పక్కనున్నది కొత్తిమీర పచ్చడి, టమాటా పప్పు, కందా బచ్చలి కూర, వంకాయ పొడి వేసిన కూర, కాలీఫ్లవర్ క్యాబేజీ కలిపిన పకోడీ, ఇవేమో మా శ్రీకాకుళం అప్పడాలు. వేడి వేడి అన్నంలో పప్పు కానీ పచ్చడి కానీ వేసుకుని పైన నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది కదండి. రాములవారి పానకం, వడపప్పు, అన్ని ఐటమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఇదేమో తమిళ్ ఫ్రెండ్ చేసిన చక్కెర పొంగలి, బెల్లంతో చేశారు ఆవిడ. మళ్ళీ 2 రోజుల తర్వాత కలిసినప్పుడైతే అటుకులతో ఉప్మా, సేమియాతో బూరెలు చేశాను. సేమియా బూరెలు అయితే మొదటిసారి ప్రయత్నించాను, చాలా బాగున్నాయి అన్నారు. ఇక బొంబాయి రవ్వతో చేసిన హల్వా, పన్నీర్ ముక్కలు, క్యారెట్, బీన్స్, కొమ్ము శనగలు, బంగాళదుంపలు కలిపి చేసిన కూర అయితే చాలా బాగున్నాయి. కమ్మటి పెరుగన్నంకి జతగా నిమ్మకాయ పచ్చడి అయితే సూపర్గా ఉంది. వేడిగా చపాతీలు అయితే వసంత్ భవన్ నుండి తెప్పించారు. అలాగే జిలేబీలు కూడాను షాప్ నుండి తెప్పించారు. అలా కొన్ని రకాలు ఇంట్లో తయారు చేసుకుని వచ్చి అందరూ కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకుని భోజనం చేస్తే చాలా బాగుంటుంది కదండి. మీరు కూడా ఇలా చేస్తుంటారా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరందరూ ఇప్పుడు బాగుండాలి.